నా 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడికి ఎదిగిన వాడిగా పనంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. రాజకీయంలోంచే ఎస్ పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ముందని అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూత మీద మేసం తిప్పి చెప్తున్నా. ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్నైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి, నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించు.